ఉన్నారు. కొందరు మంచి చేస్తున్నారు, కొంతమంది చెడు చేస్తా ఉన్నారు. ఆ రోజు అడగలేకపోయారు ఎంతమంది రోగులు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఇక్కడికి వెళ్తే ఏది గతి లేదు హాస్పిటల్లో. ఈ రోజు టెక్నాలజీ పెరిగింది, ఇన్ని వేల కోట్ల లక్షలను కోట్ల రూపాయలు పెడుతున్నారు, కానీ ప్రాణాలు పోతా ఉన్నాయి. నిన్న కాక మొన్న 2 రోజుల కింద వెళ్తాను, ఉన్న రోజు ఎప్పుడు వచ్చాను, నిన్న కాక మొన్ననే పోతే 3 యాక్సిడెంట్స్ అయినాయి. ఒక ప్రాణం నిండు ప్రాణాన్ని ఇక్కడ హాస్పిటల్ కరెక్ట్ గా లేకపోవడానికి నేను ఈ రోజు చెప్తున్నా. ఈ డాక్టర్స్ ఫీల్ అయినా, ఈ ప్రభుత్వాలు ఫీల్ అయినా, లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయినా కూడా చెప్తున్నా. ఇక్కడ సౌకర్యాలు లేకపోవడం నుంచి ఒక వ్యక్తి చేతుల ప్రాణాన్ని పోగొట్టుకున్నాం. ఆయన హైదరాబాద్ పోవడానికి దాదాపుగా 1.5 గంటల టైం పట్టింది. ఆ 1.5 గంటల టైంలో కూడా రక్తమంతా పోయేసేసి అది చేయలేక డాక్టర్స్ అక్కడ పంపించేసిండ్రు. ఆ ప్రాణం అక్కడే వదిలేడు. హాస్పిటల్ పోయిండు, ఆ ప్రాణం వదిలేసిండు. ఆ స్పాట్ లో ఒక అతనికి కాలు ఇరిగిపోయింది, ఒక అతను చనిపోయిండు. అది నేను స్టార్ట్ అవుతున్నప్పుడే చెప్పిండు. వస్తున్నప్పుడు అంబులెన్స్ వస్తే నేను చూసా. డెడ్ బాడీ తీసుకొని వస్తే మధ్యాహ్నం 9:30కు రాత్రి అక్కడ రోడ్డు మీద నాగి మళ్ళీ తెల్లారైతే ఇక్కడికి వచ్చే ప్రోగ్రామ్ లేదు, మళ్ళీ ఇబ్బంది పడతాను అని చెప్పేసి అక్కడ చూడాలి అని చెప్పేసి అది చూసి వెళ్ళిపోయినాం. అక్కడి నుంచి పోతుంటే వెల్దాన నుంచి పోతూ ముందుకెళ్తే చెరుకు దగ్గర అక్కడ టర్నింగ్ ఉంది. ఆ టర్నింగ్ దగ్గర మేము ఎంత దూరం ఉన్నాం, ఒక 200-300 మీటర్లు ఉంటది. అక్కడ యాక్సిడెంట్ అయిపోయింది. ఒక కారు కొట్టేసింది. ఆయనకు 3 ఆడపిల్లలు మోటార్ సైకిల్ మీద 2 అమ్మాయిలను తీసుకొని పోతా ఉన్నాడు. ఒక అమ్మాయి నమస్తే రేవంత్ అన్న, పాలమూరు పులిబిడ్డ నేను మరవలేదు ఈ గడ్డ, పాలమూరు పులిబిడ్డ నేను మరవలేదు ఈ గడ్డ. నల్లమల్ల పులేనా చూసినావా రేవంత్ అన్న? కల్వకుర్తి నియోజకవర్గంలో హాస్పిటల్లో సరిగ్గా సౌకర్యాలు లేవని కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపకంలో ఈ విషయాన్ని బట్టబయలు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీల్ అయినా పర్వాలేదు, ఈ అధికారులు ఫీల్ అయినా పర్వాలేదు, ఏవైనా ఫీల్ అయినా పర్వాలేదు అంటే నిజం ఒప్పుకుంటుండు. అంటే రేవంత్ అన్న, నీవు ఫస్ట్ నీ నియోజకవర్గంలోనే, మీ ఇల్లు ఉండే నియోజకవర్గంలోనే పరిపాలన సరిగ్గా లేదని క్లియర్గా ఒప్పుకున్నాడు. అదేవిధంగా గతంలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్యే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మేము ఎక్కడికి పోలేకపోతున్నాం, ఏం పనులు చేయలేకపోతున్నాం, ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి రేవంత్ అన్న, ఫస్ట్ మీ ప్రభుత్వంలోని మీ ఎమ్మెల్యేలే సరిగ్గా మీ ప్రభుత్వం మీద విశ్వాసం చూపుతలేరు. మీ ప్రభుత్వం విఫలమైందని మీ ఎమ్మెల్యేలే చెప్పకనే చెప్తున్నారు. సో కాబట్టి ఆలోచన చేయండి రేవంత్ అన్న గారు. కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఇట్లా చెప్పారంటే మీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతా అంటారు. మరి ఇవన్నీ